బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకుంది. సోదరుడితో గొడవపడి రాత్రివేళ హైదరాబాద్కు వచ్చిన సూర్యాపేట యువతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పి గొడవలో అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. బాధితురాలు ఆక్రందనలతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్లోని పాత బస్తీలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టుగా తెలిపారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పి ఓ యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. శనివారం అర్ధరాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలో దిగిన పోలీసులు గంటల వ్యవధిలో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన యువతి తన సోదరుడు తల్లితో కలిసి నివసిస్తోంది. శనివారం బాధితురాలకి తన సోదరుడితో ఏదో విషయమే గొడవ జరగా అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో యువతి మనస్తాపానికి గురై బస్సులో హైదరాబాద్కు బయలుదేరింది. రాత్రి 10:40 ఎంజీబీఎస్ బస్టాండ్లో దిగిన ఆమె సమీపంలోని టీ కొట్లో టీ తాగి అఫ్జల్గంజ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో గౌజ్నగర్ చెందిన మొలకపెంట శ్రీకాంత్, అఫ్జల్గంజ్కు చెందిన పానగంటి కాశీ విశ్వనాథులు ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించారు. బాధితురాన్ని సమీపించిన వారు ఎక్కడికి వెళ్లాలని అడగా ఆమె పోలీస్ స్టేషన్ వెళ్తున్నట్లు చెప్పింది. తాము పోలీస్ స్టేషన్ వద్ద దిగబడతామని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో ఆమెకు ఐస్ క్రీం తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేసుకున్నారు.